హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్. అందరూ బాగున్నారా? అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజు మనం ఇయర్కొకసారి చేసుకునే వడపప్పు పానకం తయారు చేసుకుందాం. ఇందుకు ఒక గ్లాస్ పెసరపప్పు అండి, అవి పోసి నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి, నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ కిలో వచ్చేసి బెల్లం తీసుకున్నాను. బెల్లం అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ కిలో వేసానండి. ఒక పెద్ద బౌల్ నిండా పానకం రెడీ అయిపోయింది మనకు. ఓకే అండి, ఒక హాఫ్ కిలో వేసేసి అది కొంచెం బెల్లం మునిగేంత వరకు వాటర్ పోసేసుకోండి. అది బాగా ఒక 1 అవర్ నానిందంటే మొత్తం నానిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి మనం పానకం తయారు చేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచాం కదా వడపప్పు, మొత్తం బాగా నానిపోయాయి అనమాట. అది ఒక హాఫ్ అన్ అవర్ అని నానితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఒక చిల్లుగా ఉండే బౌల్ ఒకటి తీసుకొని అందులో వాటర్ ఏమీ లేకుండా వడపోసుకోవాలన్నమాట. వాటర్ ఉండకూడదు అనమాట వడపప్పుకి, ముందు నానాయి కాబట్టి. ఇప్పుడు వాటర్ మొత్తం పోతే సరిపోతుంది. అలా మొత్తం వడకట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. దీనికి కొంచెం టేస్ట్ వచ్చేదానికి ఒక హాఫ్ వచ్చేసి పచ్చి మామిడికాయ అండి, దాన్ని నీట్గా పైన మొత్తం పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి వడపప్పు. మా ఇంట్లో వాళ్ళందరికీ అలా వేస్తే చాలా ఇష్టంగా తింటారని నేను ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాను. ఇప్పుడు పచ్చి మ్యాంగోని బాగా సన్న సన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. మనం నమలటానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. వడపప్పు మధ్యలో తగులుతూ ఇవి కొంచెం స్పైసీ కోసం కూడా ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం మనము. ముందుగా దీన్ని బాగా మెత్తగా కట్ చేసి పెట్టుకుందాం సన్న సన్న పీసెస్గా. ఓకే అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్పైసీ కోసం ఒక్క పచ్చిమిర్చి సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. లైట్గా కొంచెం ఘాటు తగులుతుంటే బాగుంటుందన్నమాట. దాన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మనం వడపప్పు తినేప్పుడు అప్పుడప్పుడు మనకు పంటి కింద పడుతూ చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇవి ఏమైనా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా ఉంటే మీరు అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా. ఓకే అండి, వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, మామిడి ముక్కలు కూడా అందులో వేసేసుకుందాము. మనం ముందుగా వడకట్టి పెట్టుకున్నాం కదండి పక్కన పెసరపప్పుని, వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. దీంట్లో కొంచెం టేస్ట్ కోసం ఒక స్పూన్ బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే వేసుకోండి, అది ఓన్లీ ఆప్షనల్ అనమాట. మా ఇంట్లో వాళ్ళు బాగా తింటారు, అది టేస్ట్ ఉంటుందని చెప్పేసి అందుకని నేనైతే ఒక స్పూన్ కలుపుతాను. మా వారు చాలా ఇష్టంగా తింటారండి ఇవన్నీ వేసి కలిపి వడపప్పు చేస్తే, అందుకని అలా తయారు చేస్తాను ప్రతి ఇయర్. ఒక్క స్పూన్ అయితే వేసాను నేను, మీకు కావాలంటే వేసుకోండి, అవసరం లేదంటే ఆ 2 వేసుకున్నా కూడా చాలా టేస్ట్ వస్తుందన్నమాట. ఓకే, అది ఇంకా పక్కన పెట్టేసుకుందాం. మనకు వడపప్పు రెడీ అయిపోయిందనమాట. ముందుగా బెల్లం మనం నానబెట్టి ఉంచాం కదండి, అది మొత్తం చూసారా బాగా నానిపోయింది ఒక 1 అవర్కి. ఇప్పుడు దాంట్లో ఏమన్నా నలకలు అలా ఏం లేకుండా ఉండటం కోసం వడకడుతున్నాను అనమాట. మనం జ్యూస్లో అది వడకట్టే జారు ఉంటుంది కదా, దాంట్లో వడకట్టేసుకోవాలి. అలా ఏమైనా నలకలు వస్తే నీట్గా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం అలా ఒక పెద్ద బౌల్కి వేసుకొని అందులో మనకు తగినన్ని నీళ్లు పోసుకోవాలి. చూసుకొని మనం టేస్ట్ చూసుకోవాలి, కొంచెం తీపికి సరిపడా వాటర్ పోసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ఇలాచీ పౌడర్ అండి, యాలకుల పొడి, ఒక స్పూన్ వచ్చేసి పెప్పర్ పౌడర్ అండి, మిరియాల పొడి అనమాట. అది కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ 2 వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తాయి, మంచి టేస్ట్ కూడా వస్తుందన్నమాట పానకంకి. ఇప్పుడు మనం ముందుగా ఇవి మనం దేవుడికి పెట్టేసుకొని తర్వాత మన ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసుకుందామండి. మనం ముందుగా వడపప్పు కలిపాం కదా, అది కూడా ఒకటి 3 స్పూన్స్ వేసేసి ఇప్పుడు ముందుగా మనం దేవుడికి సమర్పించుకుందాము. తర్వాత వచ్చేసి మనం తినేసేద్దామండి. ఓకే, ఎంతో టేస్ట్గా ఉండే వడపప్పు పానకం మీరు కూడా ఇలాగే ప్రతి ఇయర్ తయారు చేసుకుంటారు కదా. మీలో ఎంతమందికి వడపప్పు పానకం ఇష్టం ఒక్కసారి కామెంట్లో పెట్టండి. ఇంతేనండి, మనకు శ్రీరామనవమి స్పెషల్ వడపప్పు పానకం రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.